హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను వచ్చేసి స్పెయిన్లో ఉన్నా. ఇది క్యాడిస్ అనమాట. సో ఈ సిటీ క్యాడిస్లో నేను ఓల్డెస్ట్ చర్చ్ దగ్గర ఉన్నా. ఈ చర్చ్ వచ్చేసి ఆల్మోస్ట్ 18th సెంచరీ చర్చ్ అనమాట. సో ఈ చర్చ్ ఒక్కటే ఉండింది ఇంతకు మొదలు. ఇప్పుడు మొత్తం అన్ని బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చేసాయి. సో ఇక్కడ ఏదైతే ఉందో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం వీళ్ళంతా ఇవన్నీ పెట్టారనమాట, ఈ స్టాల్స్ అండ్ ఆల్. ఫైన్. సో ఇప్పుడు నేను ఈ చర్చ్ వెనక సైడు ఇంకో చర్చ్ ఉంది. ఈ సిటీలో మొత్తం ఆల్మోస్ట్ 19 చర్చెస్ ఉన్నాయి. క్యాథడ్రల్, క్యాథలిక్, బాప్టిస్ట్, ఇట్లా పేర్లు డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్ చర్చ్ అనమాట. సో ఈ చర్చ్ నేను ఎక్కడైతే కూర్చున్నానో ఈ చర్చ్ వచ్చేసి ఓల్డెస్ట్ చర్చ్, ఆల్మోస్ట్ 17th సెంచరీది అనమాట. ఇది సముద్రం పక్కనే ఉంది. ఈ చర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం అమేజింగ్. లైక్ నేను లోపలికి వెళ్ళి చూసిన, లోపల వీడియోస్ అలో లేవు. ఇక్కడ మొత్తం చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినవి. కానీ ఈ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ చాలా పర్టికులర్గా, చాలా లైక్ ఓల్డెస్ట్ స్కల్ప్చర్స్ అన్నీ ఆ చర్చ్ లోపల క్లియర్గా ఉన్నాయి. లైక్ నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఈ రాళ్ళతోనే మొత్తం ఈ చర్చ్ కట్టిండ్రు అనమాట. ఇప్పుడు అయితే మొత్తానికి ఇక్కడ స్ట్రీట్స్, బిల్డింగ్స్ అన్నీ కొత్తవి, కానీ ఈ చర్చ్ మాత్రం ఓల్డెస్ట్ చర్చ్. ఐరన్ డోర్, కంప్లీట్లీ ఐరన్ డోర్. లైక్ ఫోర్ట్స్కి ఉంటాయి ఇవి, అంటే కోటలు, మహారాజా టైం కోటలు ఉంటాయి చూడండి, అట్లాంటి ఏవైతే ఉంటాయో అవి అనమాట. ఇది ఇంకో చర్చ్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 3rd చర్చ్ నేను విజిట్ అయింది. ఇది బాప్టిస్ట్. దీని ముందు మొత్తం లైక్ కాఫీ షాప్స్, కొన్ని షాప్స్, గెలేరియాస్, గెలతీసిమోస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ చర్చ్ నుంచి చూడవచ్చు మీరు ఎంత బాగుందో. ఇది నార్మల్గా ఈ సిటీ క్యాడిస్. సో నేను అసలు ఈ క్యాడిస్ సిటీ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటే నేను ఏమో అనుకున్నా. అసలు ఒక లైక్ 200 years బ్యాక్ కూడా సముద్రం పక్కల ఇంత మంచి సిటీ అసలు ఎలా బిల్డ్ చేశారో నాకు అర్థమే కాలే. ఇవన్నీ హెరిటేజ్ ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్ ఈజ్ హెరిటేజ్ ప్రాపర్టీస్ అనమాట. నేను అన్నీ కవర్ చేశాను ఆల్మోస్ట్. లైక్ దీన్ని మాడిఫై చాలా చిన్నగా ఉంది, బట్ ఓల్డెస్ట్ ఇల్లు ఏదైతే ఉందో దీనికి ఒక గ్లాస్ డోర్ పెట్టేసి ఇక్కడ మొత్తం కంప్లీట్లీ ఇవన్నీ షాప్స్ చేసేసారు. కింద మొత్తం షాప్స్ అనమాట, పైన మొత్తం దర్ స్టేయింగ్, లైక్ వాళ్ళ ఇల్లులు కానీ అవన్నీ ఉంటాయి అనమాట. కింద మాత్రం కంప్లీట్లీ షాపింగ్సే. ఇది వచ్చేసి ఒక షాప్ అనమాట. క్రిస్మస్కి వీళ్ళు ఇలా డెకరేట్ చేశారు, గిఫ్ట్ షాప్. ఈ స్ట్రీట్స్ ఎంత బాగున్నాయో అసలు ఈ క్రిస్మస్ టైంలో. అసలు నైట్ మాత్రం అదిరిపోద్ది అనుకుంటా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పాసిబుల్ అవుతే నైట్ క్యాడిస్లో స్టే చేయాలి. సో నాకు బెస్ట్ థింగ్ ఏం నచ్చిందంటే ఈ షాప్. ఇక్కడ కంప్లీట్లీ ఆల్మోస్ట్ లైక్ నేను ఒక షెఫ్, నాకు కంప్లీట్లీ అన్ని లైక్ వరల్డ్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ కనిపించినాయి. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. లైక్ ఒక్కటి కూడా నాకు లైక్ అన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ స్పైసెస్ అనమాట, ఇంక్లూడింగ్ హైబిస్కస్, రోజ్ కూడా. ఇవి కూడా లైక్ మేము ఫుడ్స్లో యూస్ చేస్తాం. బట్ ఎంత అమేజింగ్ అంటే అసలు నాకు ఇది స్పెషలైజ్డ్గా నచ్చింది. కర్రీ పౌడర్ ఇండియన్, నార్మల్గా టర్మరిక్, పాప్రికా, అసలు ఎన్ని ఉన్నాయి. వరల్డ్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఫైనలీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాడిస్. సో ఇవి నా పిక్చర్స్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.